సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. పండగల సందర్భంగా ఆఫర్లంటూ మెసేజ్లు పంపించి దోచుకుంటున్నారు. క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్లను టార్గెట్ చేసి ఫేక్ లింక్స్ పంపిస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. ఈ లింక్స్ క్లిక్ చేస్తే అకౌంట్లు ఖాళీ అవుతున్నాయి. తక్కువ ధరకు ట్రావెల్ టికెట్లు అంటూ మోసం చేస్తున్నారు. పండగల సందర్భంగా వచ్చే ఆఫర్ల లింకులపై జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. పండగల పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై మరిన్ని వివరాలు ధనరాజ్ లైవ్ లో అందిస్తారు. ధనరాజ్, ఫెస్టివల్ ఆఫర్ల పేరుతో జరుగుతున్న సైబర్ ఫ్రాడ్స్ పై అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో చూసినట్టయితే ముఖ్యంగా క్రిస్మస్ పండుగలు, అదేవిధంగా న్యూ ఇయర్ సంబంధించినటువంటి సెలబ్రేషన్లను సైబర్ నేరగాళ్లు టార్గెట్గా చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పటివరకు చూసినట్టయితే ఈ ముఖ్యంగా అంటే ఏదైతే ట్రావెలింగ్ సంబంధించినటువంటి టూర్ ప్యాకేజీలు కావచ్చు, అదేవిధంగా మీరు షాపింగ్ చేశారు కాబట్టి మీకు ఒక గిఫ్ట్ కూపన్ కూడా తగిలింది. దానిలో లక్షలాది రూపాయలు మీరు ఆ బహుమతిగా పొందండి అంటూ కూడా వాళ్ళకు ఒక మెసేజ్ పంపడం జరుగుతుంది. దాంతోపాటుగాను ఇక న్యూ ఇయర్ సంబంధించినటువంటి పబ్లో కావచ్చు, అదేవిధంగా రిసార్ట్లలో చాలా అత్యంత తక్కువ ధరకే మీకు ఆఫర్ ఉంది కాబట్టి ఈ ఆఫర్ని తీసుకోండి కూడా మరొక మెసేజ్ అందుతుంది. మరోవైపున చూసినట్టయితే విమాన, రైల్వే టికెట్ సంబంధించినటువంటి ఈ ఫెస్టివల్ సంబంధించినటువంటి ఆఫర్ను చేసుకొని కూడా కొంతమంది పెద్ద ఎత్తున బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. రైల్వే టికెట్లలో 50%, అదేవిధంగా విమాన టికెట్లలో కూడా చాలా వరకు 50% ఉంది కాబట్టి మీరు వెంటనే బుకింగ్ చేసుకున్నట్లయితే కూడా ఈ ఆఫర్ను పొందొచ్చు అనేది కూడా సైబర్ నేరగాళ్ళు చాలా వరకు కొత్త ఎత్తుగడలతోటి కూడా ఇటు సోషల్ మీడియాలో వాట్సాప్ కావచ్చు, మెసేజ్ కావచ్చు, మెసెంజర్ల ద్వారా కావచ్చు, వివిధ సోషల్ ప్లాట్ఫామ్ల వేదిక కూడా చాలా వరకు మెసేజ్ పంపుతున్నారు. ఒకవేళ ఆ మెసేజ్ను క్లిక్ చేసినట్టయితే ఇక మొత్తం అందులో మాల్వేర్కి సంబంధించినటువంటి ఒక వైరస్ తోటి కూడా పూర్తిగా మన సెల్ ఫోన్లకు సంబంధించినటువంటి డేటా అంతా కూడా వారికి చేరుతుంది. ఆ తర్వాత ఓటీపీలు, ఆ తర్వాత బ్యాంకు సంబంధించిన జమ చేసిన నగదంతా కూడా ఖాళీ అయిపోతున్నటువంటి ఘటనలు కూడా ఇక తెలంగాణలో నమోదయ్యాయి. కాబట్టి సైబర్ సంబంధించినటువంటి పోలీసులతో పాటుగాను లాండ్ ఆర్డర్ పోలీసులు ఇలాంటి మెసేజ్లు వస్తే ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. ఓవైపున షాపింగ్ మాల్లో వచ్చేటువంటి గిఫ్ట్ కూపన్లు చాలా వరకు మీరు అంటే కొంటుంటారు కాబట్టి, షాపింగ్ చేస్తుంటారు కాబట్టి అక్కడ వచ్చేటువంటి వాటిలో మీరు వివరాలన్నీ పొందుపరిచి ఆ గిఫ్ట్ కూపన్ తగిలిందనే అంటే అయోమయంలో మాత్రం మీరు ఎక్కడ కూడా ఎలాంటి మెసేజ్ పట్ల చాలా వరకు అజాగ్రత్త వహించొద్దు. ఎందుకంటే సైబర్ నేరగాళ్ళు ఈ క్రిస్మస్ పండుగను, అదేవిధంగా న్యూ ఇయర్ సంబంధించినటువంటి సెలబ్రేషన్లను టార్గెట్గా చేసుకొని చాలా వరకు ఇలాంటి మెసేజ్లు పంపుతున్నారు కాబట్టి వాటిపైన క్రాస్ చెక్ చేసుకోవాలి. అంతేకాకుండా కూడా ఈ వాట్సాప్, సోషల్ మీడియాలో వచ్చేటువంటి వాటికి రెస్పాండ్ అయినట్లయితే మీ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బంతా కూడా ఖాళీ అవుతుందంటూ కూడా ఇప్పటికే సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ఇక క్రిస్మస్ సంబంధించినటువంటి వేడుకలను కూడా చాలా వరకు పెద్ద ఎత్తున టార్గెట్ చేశారు. తెలంగాణతో పాటుగాను ఇతర తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్, దాంతోపాటుగా ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే ఈ క్రిస్మస్ సంబంధించినటువంటి వేడుకలను కూడా చాలా పెద్ద ఎత్తున టూర్ ప్యాకేజీలతో పాటుగాను రిసార్ట్స్, అదేవిధంగా పబ్బులకు సంబంధించినటువంటి దాంట్లో భారీ ఆఫర్లను ప్రకటించి జనాలను పెద్ద ఎత్తున గురిడి కొట్టిస్తున్నారు. దాంతోపాటు వాళ్ళ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బునంతా కూడా మాల్వేర్ సాఫ్ట్వేర్ తోటి కూడా పూర్తిగా ఇంటరప్షన్ చేసి కూడా మొత్తం నగదుకు సంబంధించినటువంటి వివరాలను, అకౌంట్లో ఉన్నటువంటి వివరాలను అన్నింటినీ తెలుసుకొని డబ్బునంతా కూడా కొల్లగొడుతున్నటువంటి సైబర్ నేరగాళ్ల పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఓవైపున సిసిఎస్ పోలీసులతో పాటుగాను సైబర్ సెక్యూరిటీ బ్యూరోతో పాటుగా లాండ్ ఆర్డర్ పోలీసులు కూడా హెచ్చరిస్తున్నారు. దాంతోపాటు అవేర్నెస్ సంబంధించినటువంటి మెసేజ్లను కూడా ఎప్పటికప్పుడు పోలీసులు పంపుతున్నారు. వాట్సాప్ సంబంధించినటువంటి పోలీసులు పంపుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఇలాంటి మెసెంజర్లు కావచ్చు, మెసెంజర్ల ద్వారా కావచ్చు, వాట్సాప్లు, ఫేస్బుక్, ఇతర ఎక్స్ వేదికగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా వచ్చేటువంటి మెసేజ్లను మీరు క్లిక్ చేసినట్లయితే మొత్తం మీ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బు ఖాళీ అవుతుంది. కాబట్టి మీరు షాపింగ్ సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, అదేవిధంగా ట్రావెలింగ్ ప్యాకేజీలు కావచ్చు, రిసార్ట్, పబ్బులు కావచ్చు, సెలబ్రేషన్ సంబంధించినటువంటి వచ్చే ఆఫర్లపైన క్లిక్ సంబంధించిన విషయంలో చాలా వరకు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా సైబర్ సంబంధించినటువంటి పోలీసులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి మీ అకౌంట్ డీటెయిల్స్ను కూడా ఎవరికి పంపొద్దు. అదేవిధంగా మీ ఫోన్స్ నెంబర్ కానీ మీరు ఏదైనా లింకులు వస్తే దానికి రియాక్ట్ కాకుండా ఇగ్నోర్ చేయడమే బెటర్ అంటున్నారు పోలీసులు.